ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లాలోని ఉపాధి హామీ పథకం జిల్లా ధ్వామ పీడి ముఖలింగం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో జిల్లాలోని పలు మండలాల్లో చేపడుతున్న పనుల్ని పర్యవేక్షించడం జరుగుతున్న నేపథ్యంలో గురువారం సీతానగరం మండలంలోని ఈ పర్యవేక్షణ చేపట్టడంతో పాటు ఫీల్డ్ విజిట్ అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన వారితో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ఇచ్చిన టార్గెట్ల ప్రకారం కూలీలతో పని చేయించారు. అలాగే ఉపాధి పథకం ద్వారా ప్రభుత్వ కూలీలకు కల్పించే ప్రయోజనాల్ని కూలీలకు చిన్న సన్నకారు రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించాలని పథకాన్ని సమర్థవంతంగా నడిపించి నిరుపేదలకు ఆర్థికంగాను గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా అందరూ కష్టపడి పనిచేయాలని సూచన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల్లో ఎక్కడ ఏ విధమైన అవకతవకలు జరిగినా ఉపేక్షించేదే లేదని ఎస్పీ న్యూస్ సమక్షంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. మనకి మీరు అన్నీ చెప్తున్నటువంటిది యాక్చువల్గా మనకి టార్గెట్ వచ్చేటప్పటికి మీరు 700 ఇచ్చారు మన ఓన్లీ 400 వస్తున్నాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి టార్గెట్ 1000 సరిపోవాలి. దాన్ని బట్టి మీకు ఏంటి 100 ఖచ్చితంగా రావాలి. అన్నీ వస్తాయా లేకపోతే ఓన్లీ టార్గెట్ ఇవ్వటమేనా? రేపు నుంచి ఎంతమంది లేబర్ రిపోర్ట్ చేస్తారో, జనరల్ ఎంతమంది చేస్తారో, హౌసింగ్ పెరుగుతాయో లేదో తెలియదు. అలా కాకుండా ఎన్ని పెరుగుతాయి? 6 పెరుగుతాయి. ఇది ఉన్నటువంటిది ఎంత లేబర్ ఉన్నటువంటిది మనకి 32 పెరుగుతుంది. జనరల్ వర్క్ 32 పెరుగుతుంది సార్. అంటే ఇప్పుడు నువ్వు 20 చేస్తుంటే 52 అవుతాయి. 50 మంది మొత్తం టోటల్గా 50 వస్తారు. పొద్దున్న నుంచి రిపోర్ట్ చేసే జనరల్. నమస్కారం అండి. నేను ఈస్ట్ గోదావరి జిల్లాకి పీడీగా పనిచేస్తున్నాను. డ్వామా. నా పేరు మొక్కలింగం. నేను ప్రభుత్వం ఆదేశాల మేరకు, ప్రభుత్వం యొక్క స్కీముల మేరకు అన్ని మండలాలు సందర్శించి ఎన్ఆర్ఈజీఎస్ వేతనదారులకు, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు చేసే విధానంలో సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా ప్రతి మండలంలోనూ సందర్శించి ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2023-24కి 48 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాము. ఇప్పటి వరకు 45.28 లక్షల పని దినాలు అంటే సుమారుగా 94.25% ప్రగతిని సాధించాము. ఇంకా మేము 2,30,000 పని దినాలు కల్పించాలి. మాకు ఇంకా 40 రోజులు టైం ఉంది. మేము ఈ నెలాఖరు కల్లా మాకు ఇచ్చినటువంటి టార్గెట్ని సాధించగలమని మా సిబ్బందితో పాటు మేమందరము కూడా కృతనిశ్చయంతో ఉన్నాము. ఈ ఎన్ఆర్జీఎస్ పథకం కింద పనిలోకి వచ్చినటువంటి వేతనదారులకి ప్రభుత్వం రోజుకి 272 రూపాయలు మ్యాక్సిమం వేతనము నిర్ణయించడం జరిగింది. మన జిల్లాలో జరుగుతున్న పనులను బట్టి ఇంతవరకు యావరేజ్గా రోజుకి 240 రూపాయలు ప్రతి వేతనదారుడికి ఎన్ని రోజులు హాజరైతే అన్ని రోజులు రోజుకి 240 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబాల్లో 46% కుటుంబాలకి పని కల్పించడం జరిగింది. అలాగే 100 రోజులు పూర్తి చేసుకున్న వాళ్ళు ఈస్ట్ గోదావరి జిల్లాలో 4,200 మంది 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇంకా మేము మార్చి 31కి 10,000 మంది 100 రోజులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాము. ఆ దిశగా మేము పథక రచన చేసుకొని 10,000 కుటుంబాలకి 100 రోజులు పూర్తయ్యేటట్టు మేము ప్రణాళిక చేసుకుని చేస్తున్నాము. ఈ సంవత్సరం 2023-24కి వేతన రూపంలో 48 లక్షల మంది వేతనదారులకి 108 కోట్లు సుమారుగా ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా వేతనదారులకే కాకుండా రైతులకి, చిన్నకారు రైతులకు కూడా అనేక కార్యక్రమాలు ఎన్ఆర్జీఎస్ ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ఉద్యానవన పంటల ద్వారా వారికి రైతులకి ఆసక్తి కలిగినటువంటి రైతులకి హార్టికల్చర్లో
మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటికి మెయింటెనెన్స్ 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ జలకళ పథకం కింద బోర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఆల్రెడీ పండ్ల తోటలు ఉన్నటువంటి రైతులకి ఆ మొక్కల చుట్టూ రింగ్ ట్రెంచెస్ తవ్వడానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కూడా రైతులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఫారం పాండ్స్ ప్రతి రైతు వారి పొలంలో ఫారం పాండ్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకొని రైతులు లబ్ధి పొందాలని కోరుతున్నాను. ఈ రకంగా అనేక రకాలైనటువంటి వ్యక్తిగత సామూహిక పథకాలు ఈ ఎన్ఆర్జీఎస్ పథకం కింద అమలు చేస్తున్నాము. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు మీకు మండల స్థాయిలో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ గాను, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఏపీఓ గాను ఉంటారు. వారిని సంప్రదించి ఈ కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రయోజనాలన్నింటినీ ప్రజలందరూ పొందాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫీల్డ్ అసిస్టెంట్లకి అందరికీ ఇంతవరకు జీతం ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క నెలకే ఇంకా ఇవ్వాలి. అది మాకు టాస్క్ ఎనేబుల్ అయిన తర్వాత అయిన వెంటనే వాళ్ళకి కూడా జీతాలు ఈ నెలకి ఇవ్వడం జరుగుతుంది. జనవరి నెల మాత్రమే జీతం పెండింగ్ ఉంది. డిసెంబర్ వరకు జీతాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది.